ప్రపంచమంతా యుద్ధభూమిలో ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తిరుమలలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న కిషన్ రెడ్డి స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధితో పాటు శాంతి బాటలో నడుస్తుందన్నారు. అనేక ఉద్రిక్తత వాతావరణంలో నడుమ మన దేశం 140 కోట్ల ప్రజల సంక్షేమం, ప్రజా ప్రయోజనాల కోసం పరిష్కారం కోసం ముందుకెళ్తోందన్నారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కానీ, లేక చాలా సేఫ్ జోన్ అనుకున్నటువంటి అరబ్ కంట్రీస్ కానీ, ఏ రకంగా ఈరోజు ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా ఈరోజు వార్ జోన్లో ఉంటే భారతదేశం ఏకైక దేశం ఈరోజు సేఫ్ జోన్లో ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి జోన్లో ఉంది, డెవలప్మెంట్ జోన్లో ఉంది, మరి శాంతికి సంబంధించినటువంటి జోన్లో ఈరోజు భారతదేశం ఉంది. రానున్న రోజుల్లో కూడా మరి మంచి పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఉగాది పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరింత సమర్థవంతంగా పరిపాలించే విధంగా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.